రోజుల్లో చాలామంది అధిక బరువు, ఊబకాయం సమస్యలతో బాధపడుతున్నారు. ఒక వ్యక్తి ఆహారపు అలవాట్లు, చెడు జీవనశైలి అతని ఆరోగ్యంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతాయి. ఆహారపు అలవాట్ల కారణంగా అధిక బరువు, బెల్లీ ఫ్యాట్ సమస్యలతో బాధపడుతున్నారు. అయితే బరువు తగ్గడానికి చాలామంది నానా ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరు ఆహారంలో మార్పులు చేసుకుంటే మరికొందరు జిమ్ముల చుట్టూ తిరుగుతున్నారు. ఇంకొందరు వాకింగ్ ఆప్షన్గా తీసుకుంటున్నారు. చాలామంది చేయగలిగే ఈజీ వ్యాయామం వాకింగ్ చేయడం చాలా ఈజీ. రోజు వాకింగ్ చేయడం వల్ల ఎన్నో లాభాలు ఉంటాయి. దీర్ఘకాలంలో ఎంతో మేలు జరుగుతుంది. బరువు తగ్గేందుకు కూడా వాకింగ్ బెస్ట్ ఆప్షన్. డయాబెటీస్, బీపీ తగ్గించడంలో కూడా వాకింగ్ ప్రభావవంతంగా పనిచేస్తుంది. అయితే వాకింగ్ చేసేటప్పుడు కొన్ని రూల్స్ పాటించాల్సి ఉంటుంది. ఏదో నడిచాంలే అనుకుంటే పొరపాటు. వయసుకు తగ్గట్టుగా వాకింగ్ చేయాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు. బరువు తగ్గాలంటే ఏ వయసు వారు ఎంత దూరం కవర్ చేయాలో మన వీడియోలో తెలుసుకుందాం. 18 నుంచి 30 ఏళ్ల వయసులో ఉన్నవారు యువకులు సాధారణంగా చాలా యాక్టివ్గా ఉంటారు. యువకుల్లో కండరాలు బలంగా ఉంటాయి కాబట్టి ఈ వయసు ఉన్నవారు ఎక్కువ దూరం నడవవచ్చని నిపుణులు చెబుతున్నారు. 18 నుంచి 30 సంవత్సరాల మధ్య వయసు గల వారు ప్రతిరోజు 12,000 అడుగులు నడిస్తే మంచిదని నిపుణులు అంటున్నారు. అంతేకాకుండా ఈ వయసు వారు గంట సేపు వేగంగా నడవచ్చు. ఎందుకంటే ఈ వయసు వారు ఉత్సాహంగా ఉంటారు. 31 నుంచి 50 ఏళ్ల వయసు వారు మధ్య వయస్కులు యువకులతో పోలిస్తే వీరు అంత యాక్టివ్గా ఉండరు. వీరు కండరాలు కొంచెం వీక్గా ఉంటాయి. అందుకని వీరు 11,000 అడుగులు నడిస్తే మంచిదంటున్నారు నిపుణులు. ఇలా నడవడం వల్ల కండరాలు బలంగా మారుతాయని చెబుతున్నారు. దీంతో దీర్ఘకాలిక వ్యాధుల ముప్పు తగ్గుతుందని చెబుతున్నారు. ఈ వయసు వారు చాలామంది ఒత్తిడితో బాధపడుతున్నారు. అలాంటి వారికి వాకింగ్ బెస్ట్ ఆప్షన్. రోజుకి 30 నుండి 45 నిమిషాల పాటు నడవడం వల్ల ఒత్తిడి దూరం అవుతుంది. 51 నుంచి 65 ఏళ్ల వయసు వారు అంత యాక్టివ్గా ఉండరు. వయసు వారి శరీరంలో మార్పులు, కండరాలు బలహీనపడడం, జీర్ణ వ్యవస్థ మందగించడం వంటి మార్పులు జరుగుతాయి. అందుకే ఈ వయసు వారు కనీసం 10,000 అడుగులు నడిస్తే ఆరోగ్యంగా ఉండవచ్చని నిపుణులు అంటున్నారు. అయితే ఒకసారి నడకపోయినా రోజు మొత్తంలో ఈ టార్గెట్ కంప్లీట్ చేయవచ్చని అంటున్నారు. 66 నుంచి 75 ఏళ్ల వయసు వారిలో ఆటోమేటిక్గా బలం తగ్గిపోతుంది. కండరాలు చాలా బలహీనంగా ఉంటాయి. ఇలాంటి వారికి వ్యాధుల ముప్పు ఎక్కువగా ఉంటుంది. అందుకే ఈ వయసు వారు రోజు 8,000 అడుగులు నడిస్తే ప్రయోజనం పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇలా నడవడం వల్ల వీరు శక్తిని పొందవచ్చు. కావాలంటే ఉదయం 4,000, సాయంత్రం మరో 4,000 అడుగులు నడిస్తే మంచిదంటున్నారు ఎక్స్పర్ట్స్. 10 నుంచి 18 ఏళ్ల వయసు గల పిల్లలు రోజుకు 12,000 నుండి 15,000 అడుగులు నడవాలి. ఇలా నడిస్తే వారి కండరాలు, ఎముకలు దృఢంగా మారతాయని నిపుణులు అంటున్నారు. ఇక ఆరోగ్యంగా ఉండడానికి ఒక వ్యక్తి ప్రతిరోజు కనీసం అరగంట పాటు నడవాలి లేదా జాగింగ్ చేయాలి. అరగంట పాటు నడవడం ద్వారా ఒక వ్యక్తి దాదాపు 10,000 అడుగులు నడుస్తాడని నిపుణులు చెబుతున్నారు. రోజు నడవడం వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. నడక వల్ల రక్త ప్రసరణ పెరుగుతుంది. చెమట పట్టడం వల్ల రక్తంలోని మలినాలు తొలగిపోతాయని నిపుణులు అంటున్నారు. ఆందోళన, ఒత్తిడి, మానసిక కంగుబాటుతో బాధపడేవారు రోజు నడవడం ద్వారా మంచి ఫలితాలు పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. రోజు నడవడం వల్ల బీపీ, డయాబెటీస్ కంట్రోల్లో ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా రోజు నడవడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
హాయ్ ఎవ్రీవన్, నేను మీ పావని. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ GRTV. Hi, I'm Jyoti Singh. Please like and subscribe GRTV channel. అందరికీ నమస్కారం. నా పేరు సంబిత్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ GRTV. థ్యాంక్ యూ.